హాయ్ అండి, అందరికీ నమస్కారం. సీనియర్ సిటిజన్స్ కార్డుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24న ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఎవరైతే రాష్ట్రంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి ఇక మీదట డిజిటల్ కార్డు రూపంలో, అది కూడా మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేయడానికి ఆప్షన్ అయితే ప్రభుత్వం కల్పించింది. దానిలో భాగంగానే గ్రామ వార్డు సచివాలయంలో సీనియర్ సిటిజన్ కార్డు చేయడానికి అప్లికేషన్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేయడానికి ఏ ప్రూఫ్స్ కావాలి, అదేవిధంగా అప్లికేషన్ చేయడానికి ఫీజు ఎంత, అలాగే ఈ డిజిటల్ కార్డు అనేది ఎక్కడ పొందాలి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు తీపి కబురు చెప్పింది. వృద్ధులకు కొత్తగా సీనియర్ సిటిజన్ కార్డులు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డు అందించేందుకు నిర్ణయించింది. ఈ కార్డు పొందేందుకు ఎలాంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు, ఉచితంగానే పొందవచ్చు అని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవలు పొందేందుకు వీలుగా 60 ఏళ్లు దాటిన వారికి సీనియర్ సిటిజన్ కార్డు అందించనున్నది. ఈ కార్డు అనేది డిజిటల్ రూపంలో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ రూపంలో పొందేందుకు వీలుంటుంది. మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాల నుంచి కూడా ఈ డిజిటల్ కార్డులు తీసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డును ఏ విధమైన అమౌంట్ పే చేయకుండా ఫ్రీగా పొందవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా అందుకోవచ్చు. ప్రతిసారి వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్ కార్డు ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ఏజ్ ఎంతో తెలుస్తుంది. ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ పొందవచ్చు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉంటే కోర్టుల్లో కేసుల విచారణలోనూ ప్రాధాన్యత లభిస్తుంది. అలాగే పాస్పోర్ట్ సేవా ఫీజుల్లో 10% రాయితీ పొందవచ్చు. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్పై 0.5% అదనపు వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి 10% వడ్డీ అదనంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు 60 ఏళ్ళు దాటిన పురుషులు, అలాగే 50 ఏళ్ళు దాటిన మహిళలు అర్హత కలిగి ఉంటారు. గ్రామవార్డు సచివాలయాల్లో ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆఫీసులో కూడా పొందవచ్చు. అలాగే జిల్లా కార్యాలయాల్లో ఏ రోజు అప్లై చేసుకుంటే ఆ రోజే కార్డు మంజూరు చేస్తారు. ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే చెల్లుబాటు అవుతుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేయడానికి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే ఆధార్ కార్డ్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా ఇతర సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే గ్రామ వార్డు సచివాలయానికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు వల్ల ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి. అవి ఏంటంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 3 lakhs వరకు, అదేవిధంగా 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి 5 lakhs వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే సెక్షన్ 80C కింద మినహాయింపు పొందవచ్చు. అదేవిధంగా మందులు, డయాగ్నోస్టిక్ టెస్టుల్లో రాయితీలు ఉంటాయి. అదేవిధంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు మీకు రాయితీ ఉంటుంది. అలాగే కొన్ని ప్రైవేట్ బస్సుల్లో, అదేవిధంగా ఎయిర్లైన్స్ టికెట్ ధరలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే సీనియర్ సిటిజన్స్కు FA, SC, SS సేవింగ్స్ స్కీమ్స్పై అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. అలాగే ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పెన్షన్ స్కీములకు అవకాశం ఉంటుంది. ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.